ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాభారతంలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఆ మహాగ్రంథంలోనే అత్యంత వైవిధ్యమైన విషాదమైన పాత్ర ద్రౌపది. ఆమె అందం మాత్రమే కాదు, ధైర్యం, నిర్భయత్వం, కఠోర మనస్సు కూడా. కానీ ఆమె జీవితంలో ఎన్నో విపత్తులు, శక్తి, సాహసం, అవమానం, ప్రతీకారం మరియు త్యాగానికి చిహ్నం. ఆమె జీవితం ఒక గాథ. వాటికి ప్రతీకగా మహాభారత యుద్ధం మొదలైంది. ఈరోజు ఆమె కథ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. కురుక్షేత్ర యుద్ధానికి పునాదిగా నిలిచిన వ్యక్తి ద్రౌపది. స్వయంవరంలో అర్జునుడు ఆమెను గెలుచుకున్న 5 పాండవుల సతీమణిగా మారింది. ఆమె జీవితానికి ఇదే కీలక మలుపు. దుర్యోధనుడు పాండవుల పాలనకు అసూయతో వారిని మాయాజూదానికి పిలిచాడు. ఆ జూదంలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపది బానిసగా మారింది. నిండైన రాజసభలో ఏకవస్త్ర ద్రౌపదిని చుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దుశ్శాసనుడు ఆమెను అవమానించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆపద సమయంలో శ్రీకృష్ణుడి కృపతో ఆమె గౌరవం కాపాడబడింది. ఈ అవమానం, ఈ బాధ ద్రౌపదిని ప్రతీకార జ్వాలగా మార్చింది. వనవాసంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ద్రౌపది విరాటపురంలో సైరంధ్రిగా ఉంటూ కూడా ఓ ప్రమాదాన్ని ఎదుర్కొంది. కీచకుడు బలవంతం చేయబోయి భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అజ్ఞాతవాసం తరువాత సంధి, రాయబారాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది మాత్రం శాంతిని వ్యతిరేకించింది. నన్ను అవమానించిన వారిని నాశనం చేయాలి అనే పట్టుదలతో యుద్ధానికి పాండవులను ప్రేరేపించింది. యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ ద్రౌపది ఆశించిన ఆనందం రాలేదు. తన పిల్లల మరణం ఆమెను లోపల ఆవేదనగా మార్చింది. కొన్నేళ్లపాటు హస్తినాపుర రాజమహిషిగా జీవించిన ద్రౌపది చివరికి కృష్ణుడి మరణంతో పాండవులతో కలిసి మహాప్రస్థానం ప్రారంభించింది. ఆ ప్రస్థానంలో అందరికంటే ముందే ద్రౌపది తన ప్రయాణం ముగించింది. ద్రౌపది ఒక వ్యక్తి కాదు, మనసులో ముద్ర వేసే ఒక కథ. ఆమె జీవితం చూసిన ప్రతి ఒక్కరికి ఒక బోధ. కష్టాలను ఎదుర్కొనడంలో, అవమానాన్ని సహించడంలో, ప్రతీకారం కోసం పోరాడడంలో ఆమె స్ఫూర్తి. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషికి న్యాయానికి పోరాడే దారిని చూపించే కథ. మీరు ద్రౌపది ధైర్యాన్ని ఎలా భావిస్తున్నారో కామెంట్స్ చేయండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.